నా పేరు సిహెచ్ నాగరాజు, సహాయ వ్యవసాయ సంచాలకులు, కావలి డివిజను. ఈరోజు ఆత్మ సౌజన్యంతో కిసాన్ గోష్ఠి మనకి రైతులందరూ కూడా 4 మండలాల నుంచి, కావలి, అల్లూరు, భోగోలు, దళిత మండలం నుంచి వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలను కలిసి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రాబోయే సీజన్లో రైతులు వేసేటువంటి పంటల మీద, మరి వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క వ్యవసాయంలో సాంకేతికమైన సలహాలు ఇచ్చి, అనవసరంగా ఎక్కడైతే ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చును తగ్గించి తక్కువ ఖర్చుతో నాణ్యమైన పంటలు పండించాలనే ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు చాలా విషయాలు రైతులతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. రైతులు కూడా వాళ్ళ యొక్క అనుభవాల్ని, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవసాయ ఖర్చుల్ని చెప్పడం జరిగింది. దానికి శాస్త్రవేత్త గారు మరి అనవసరంగా ఎక్కడైతే ఖర్చు పెడుతున్నారు, ముఖ్యంగా ఎరువుల్లో ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారు. ఆ ఎరువుల వాడకంలో, పురుగుమందుల వాడకంలో మరి కొన్ని మెలకువలు పాటిస్తేనే మరి అనవసర ఖర్చు తగ్గి అధిక లాభాలు పొందవచ్చు అనే విషయాలు కూడా తెలియజేశారు. అదేవిధంగా ఏ రకాలు ఈ ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయో కూడా ఆ విషయాలను కూడా తెలియజేశారు. రైతులు కూడా మరి మన ప్రాంతంలో ఎక్కువగా వరి పండిస్తున్నారు, దాని తోడుగా వేరుశనగ కూడా వేస్తూ ఉన్నారు, కొంతమంది పండ్ల తోటలు వేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించిన సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఇటువంటి కొత్త రకమైన మెషినరీస్ కూడా, వ్యవసాయ పరికరాలను కూడా చూపించి, మల్చరు, సబ్సాయిలరు, డక్ పుట్టు, కల్టివేటరు ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. దానివలన మనం ఈ యొక్క పరికరాల వల్ల అనవసరంగా ఏదైతే ఈ తేమ శాతం వేస్ట్ కాకుండా, అదేవిధంగా పొలంలో ఉన్నటువంటి యొక్క పొయ్యి కాళ్ళు అనేవి కూడా మరి దాన్ని కూడా బాగా క్రష్ చేసి పొలాన్ని సతవిచ్చే విధంగా తయారు చేసేటువంటి మల్చర్ కూడా మనకి చూపించడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఈ ప్రాంతం నర్సరీస్ కూడా, ఏదైతే ఈ యొక్క మన నిమ్మ, శ్రీగంధము, తర్వాత వీటికి సంబంధించిన నర్సరీ కూడా చూపించడం జరిగింది. అదేవిధంగా బ్యాంబూ అంటే వెదురు కూడా ఈ ప్రాంతంలో వేయడం జరిగింది. ఇవి కూడా రైతులు కూడా వాళ్ళ యొక్క పొలాల గట్ల మీద కంచెగా వేసుకోవచ్చు. అదే కొరండా అనేటువంటి యొక్క మొక్క కూడా కంచెగా వేసుకోవచ్చు. సో ఈ విషయాలు కూడా తర్వాత ఈ శ్రీగంధం మొక్కలు కూడా వాళ్ళ యొక్క పొలాల గట్ల పెంచుకున్నట్లయితే ప్రత్యామ్నాయ ఆదాయం కూడా తీసుకునే అవకాశం ఉంటుందనే విషయాలు కూడా శాస్త్రవేత్తలు స్పష్టంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులందరూ కూడా అనుభవాలు పంచుకొని ఈ కార్యక్రమంలో ఇంకా మాకు గ్రామ స్థాయిలో కూడా పెడితే బాగుంటుంది అనేటువంటి విషయాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వారు ఏదైతే ఈ 5 సూత్రాలు కార్యక్రమం చెప్పడం జరిగిందో దాని గురించి కూడా డిమాండ్ ఆధారిత పంటలు పండించాలి, సాంకేతికమైన సలహాలు, సూచనలతోటి ముందుకెళ్ళాలి. అదేవిధంగా నీటి భద్రత గురించి, ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీల గురించి, ఈ విషయాలన్నీ కూడా మనకి ఆ 5 సూత్రాల గురించి కూడా రైతులకు తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ కార్యక్రమం జరిగి రైతులు కూడా చాలా సంతోషంగా అన్ని విషయాలు తెలుసుకొని, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం, ఎక్కడైతే మనం ఈ రసాయనిక ఎరువులు, పురుగుమందులు ఎక్కువ వాడటం వల్ల భూమి ఆరోగ్యం పాడవుతూ ఉంది, నీటి కలుషితం అవుతూ ఉంది, మనుషుల ఆరోగ్యం కూడా పాడవుతుంది. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క దానికి సంబంధించిన సిబ్బంది కూడా వచ్చి వాళ్ళ అనుభవాలు కూడా పంచుకోవడం జరిగింది. అది కూడా చాలామంది రైతులని ఆకట్టుకున్నాయి. సో ఈ విధంగా ఈ కార్యక్రమం చక్కగా జరిగింది. సో ఈ రైతులు ఏదైతే సూచనలు, సలహాలు వ్యవసాయ అధికారులు, తర్వాత శాస్త్రవేత్తలు ఇచ్చారో రెండింటి కూడా మీరు మీ గ్రామాల్లో పాటించినట్లయితే మీ ద్వారా ఇంకా అనేక మంది రైతులు కూడా తెలుసుకొని మరి మన యొక్క ప్రాంతంలో ఒక వరే కాకుండా ఇతర పంట వేసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో అది పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. వ్యవసాయ శాఖ వాళ్ళు ఆత్మ సహకారంతో కిసాన్ గోష్ఠి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈ డివిజన్లో ఉన్న 4 మండలాల నుంచి రైతులు రావడం జరిగింది. వాళ్ళంతా మాకు ఒక అంబాసిడర్స్ లాగా అనుకుంటున్నాం. ముఖ్యంగా ఈ స్టేషన్ వచ్చేసి అగ్రోఫారెస్ట్రీ రీసెర్చ్ స్టేషన్. సో రైతులకంతా ఇక్కడ కూడా పెంచుతున్న అగ్రోఫారెస్ట్కి సంబంధించిన ఎర్రచందనము, శ్రీగంధం చెట్ల గురించి, వెదురు గురించి ఇక్కడ చేస్తున్న అనేక ఎక్స్పెరిమెంట్స్ గురించి చూపడం జరిగింది. దీంతోపాటు దీనికి అనుసంధానంగా ఉన్న చిన్నపవాని రీసెర్చ్ స్టేషన్, మాకు వ్యవసాయ పరిశోధన స్థానం చిన్నపవాని ఉంది, అక్కడ పెంచుతున్న వంగడాల గురించి కూడా తెలపడం జరిగింది.
ఇక్కడికి వచ్చిన తర్వాత రైతులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ పెంచుతున్న పంటలు కానీ, ఈ పంటల సరళి కానీ, వాళ్ళు ముఖ్యంగా ఫారెస్ట్కి సంబంధించి అడవులకు సంబంధించిన శ్రీగంధం మొక్కలు ఎలా పెంచాలి, దానికి కావాల్సిన పోస్ట్ ఏముంది, దాని ఎక్స్పెరిమెంట్స్, అదేవిధంగా కరెంట్ అనేది కూడా చుట్టూరు కంచెకు నాటుకోవచ్చు, అదేవిధంగా చాలా రకాలైన వెదురులు కానీ ఇవన్నీ చూసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు నేను వ్యవసాయ సహాయ సంచాలకులు నారాయణ సార్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కావాల్సిన వాళ్ళు తీసుకోవడం అంటే మనము ఫెన్సింగ్ వేస్తాం కదా, ఆ ఫెన్సింగ్ లో లైవ్ ఫెన్సింగ్ అనమాట చాలా బాగుంటుంది. కాకుండానే మనకి మంచి రకమైన మొక్క కూడా లభ్యమవుతున్నాయి. ఒక్కొక్క మొక్క వచ్చి 50 రూపాయలు అక్కడ ఇస్తున్నారు. కాబట్టి ఎవరైనా కావాల్సిన తీసుకెళ్ళచ్చు. అదేవిధంగా మన ఫెన్సింగ్ వేస్తాం కదా, ఫెన్సింగ్ కరెంట్ వైర్లు లేకపోతే వేస్తున్నాం కాబట్టి వేయకుండా లైవ్ ఫెన్సింగ్ అనమాట. కరెంట్ అని ఒక మొక్కలు ఉన్నాయి, అవి కూడా మనం చుట్టేసుకోవచ్చు. దాని గురించి కొన్ని పండ్లు కూడా వస్తాయి.